చంద్రశేఖరుడి గురించి మాట్లాడిన తర్వాత మన పక్క రాష్ట్రం సిఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలని అంటే గంభీరమైన ఆరోపణలు, స్కామ్లు అవేం కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఒక భాగం. ఎన్డీఏ కూటమిలో భాగం అయ్యుండి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒక కూత కూసింది భారతీయ జనతా పార్టీ పాలసీల మీద. కుయ్యకనే ఒక కూత చిన్నగా కూసింది. ఏం కూసింది గిరీష్ అని అంటే, ఎన్డీఏ అలీ చంద్రబాబు ఈజ్ ద ఫస్ట్ సీఎం టు ఫ్లాగ్ ద యుఎస్ టారిఫ్స్, must take precautions considering the impact on agri exports. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆగస్టు 2, 2025 6:48 ఈ కథనం వచ్చింది. యుఎస్ టారిఫ్స్ ఏవైతున్నాయో ఆంధ్ర అక్వా ఫార్మర్లకు ఒక గడ్డపార దించుతుందనని, వాళ్లకు ఏడాదిదాకానైనా పోయి నేను సహాయం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా మోదీ గారి యొక్క పాలసీ ఫ్రేమ్ వర్క్ను లేకపోతే మన భారత్ యొక్క అంతర్జాతీయ ఆర్థిక డెసిషన్స్ మీదనో ఒక చిన్న టిప్పణి చేసిండు. ఇది ఆంధ్రప్రదేశ్ అక్వా ఫార్మర్స్ అంటే మన రొయ్యలు పండించే రైతుల మీద ఇది ముచ్చట మాట్లాడిండు. ఇది ఎన్డీటీవీలో కూడా వచ్చింది ఆగస్టు 2, 2025కి, అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది. అయితే ఇందులో ఏం ప్రాబ్లం ఉంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏందని అంటే, అక్వా ఫార్మర్స్ అనేది కేవలం ఆంధ్రాలోనే లేరు. మహారాష్ట్రలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో మహారాష్ట్రలో ఉన్నారు, బెంగాల్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఒడిస్సాలో ఉన్నారు, మన ఇదేందబ్బా గుజరాత్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, తమిళనాడులో కూడా ఉన్నారు. అయితే పంచాయతీ కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకనంటే, కూటమి లేనోళ్ళు కూడా కూత గుయ్యలే, కూటమిలు ఉన్నోడు మాత్రము తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అన్నట్టు చంద్రబాబు నాయుడు ఒక కూత కూసిండు. అయితే ఇవాళ యావత్ కూటమిలా రాజకీయ నిపుణులు ఏమని మాట్లాడుతున్నారంటే, ఓ వెన్నుపోటోడా రేపు రా, ఓ స్త్రీ రేపు రా అని చెప్పి బోర్డులు పెడుతుండే మనం తెలుసా, వెనకటికి చిన్నగా ఉన్నప్పుడు దయ్యం వస్తున్నానంట, ఆ దయ్యానికి మనం ఇట్లా రాస్తాం కదా, ఓ స్త్రీ కలావ్, ఓ స్త్రీ రేపు రా అని చెప్పి రాస్తే, ఇవాళ రాజకీయ నిపుణులు ఏం మాట్లాడుతున్నారనంటే, బోత్ ఆర్ నాట్ సేమ్, నేను ఈయనను ఉద్దేశించి మాట్లాడతలేను, ఓ వెన్నుపోటోడా రేపు రా అని చెప్పి ఒక బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది గిరీష్ అని చెప్పి ఇలా రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. ఎట్లా అనంటే, ఇవాళ ద క్యాప్టెన్ ఆఫ్ బ్యాక్ స్టాబింగ్ టారిఫ్ ట్రంప్ తర్వాత, అంటే ట్రంప్ టారిఫ్ తమాషా తర్వాత ఇలా చంద్రబాబు నాయుడు గారి ఆక్వా డ్రామా మొదలైంది తెలుగు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. ద బ్రేకింగ్ న్యూస్ ఏందనంటే ఫ్రెండ్స్, ద గ్రేట్ ప్రొటెక్టర్ ఆఫ్ ఆంధ్ర ప్రాన్ కింగ్డమ్ ఏదైతున్నదో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఒకసారి మళ్ళా సూపర్ మ్యాన్ వేషం వేసేసిండ్రు. ఎట్లా అనంటే, ఈ సూపర్ మ్యాన్ వేషం ఎప్పుడు వేసిండు మళ్ళా అనంటే, అమెరికా ట్రంప్ ఏవైతున్నాడో తాత ట్రంప్, ఆయన టారిఫ్ తమాషా చేసిన తర్వాత ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి చేస్తున్న ఆర్ ప్రొడక్షన్ చేస్తున్న రొయ్యలు గుర్తొచ్చినాయి, ఇండియన్ ష్రింప్ అని చెప్పి మనం మాట్లాడతాం, అవి గుర్తొచ్చినాయి. అయితే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు గాఢమైన కుంభకర్ణ నిద్రల నుంచి ఎప్పుడు లేచిండు అని అంటే, ట్రంప్ డండా డిప్లొమసీ చేసిన తర్వాతనే మన ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మొదలెట్టిండ్రు. మళ్ళా విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ద సిఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కుంభకర్ణ నిద్రలకేని కేవలం డండా డిప్లొమసీ ఆఫ్ ట్రంప్, అంటే ట్రంప్ తాత టారిఫ్ దండా కొట్టిన తర్వాతనే లేచిండు ఎందుకు అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతుంటే, ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారని అడుగుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడితే, అరే మామా నువ్వు చంద్రబాబు నాయుడుకి యాంటీ పోతున్నావు అని అంటారండి, టిప్పని చేయాల్సిన అవసరం ఏమున్నది? కేవలం నీ దగ్గరనే ఆక్వా ఫార్మర్స్ ఉన్నారా, నీ దగ్గరనే రొయ్యలు పండుతున్నాయా అనే క్వశ్చన్కి నువ్వు ఏం చెప్తావు? మళ్ళీ ఇన్ని రోజుల నుంచి నువ్వు గడివీకినవా? మళ్ళీ ఈ రైతులకు నువ్వు ఏం చేసినావు అని అంటే, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఈ రొయ్యలు పండించే రైతులు హై ఫీడ్ కాస్ట్ పోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏడున్నాడు, ఎక్స్పోర్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ పెరుగుతున్నప్పుడు, పూర్ ఎక్స్పోర్ట్ లాజిస్టిక్స్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడున్నారు. వైట్ స్పాట్ సిండ్రమ్ అని చెప్పి ఒక రోగం, డిజీజ్ ఈ రొయ్యలకు వస్తుంది ఫ్రెండ్స్, వైట్ స్పాట్ సిండ్రమ్ అని. మళ్ళీ ఇది వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులను ఏం ఆదుకున్నాడు, అప్పుడు ఏడున్నాడు. మళ్ళా కేవలం ఇవాళ టారిఫ్ లేచింది కేవలం ఒక యుఎస్ఏనే, అమెరికానే. అంటే
అంటే నువ్వు ఆంధ్ర రైతులకు కేవలం అమెరికా మార్కెట్నే పెట్టినవా? వేరే దేశాలల్లో ఈ మార్కెట్ లేదా? ఆడ నువ్వు పెట్టలేవా? తయారు చేసే స్కిల్ నీకు లేదా? మళ్ళీ నువ్వు విజనరీ ఎట్లయితావు? మిషనరీ అవుతావు కదా. కేవలం ఒక సింగిల్ డిపెండెన్సీ, అంటే అమెరికా మీదనే డిపెండెన్సీ ఎందుకు పెట్టినావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏడున్నారు. అన్రెగ్యులేటెడ్ హ్యాచరీస్ ఈ పాలసీస్ ఉన్నప్పుడు మీరేం ఫ్రేమ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే నిశ్శబ్దం తప్ప నిజ స్వరూపం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది బయటపడుతున్నది. ఎప్పుడైతే ఈ రొయ్యల ప్రైస్ ఏదైతే ఉండే కదా 420 రూపీస్ పర్ కేజీ నుంచి 240 రూపాయల కేజీకి పడిపోయినప్పుడు ప్రతిపక్ష హోదాలున్నా లేకపోతే అధికార పక్షంలో ఉన్న ద విజనరీ లీడర్, ద CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ డ్రామా అప్పుడు ఎందుకు చేయలే? ఈ డ్రామా ఇయ్యాలనే ఎందుకు మొదలెట్టిండు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడున్నారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులకు ఏమి ఇచ్చిండు, ఇవాళ కొత్తగా ఏం కట్టలు కడుతున్నాడు అని అంటే ఇప్పటిదాకా హై ఫీడ్ కాస్ట్ల మీద మాట్లాడలే, పూర్ ఎక్స్పోర్ట్ లాజిస్టిక్స్ అవి ఉన్నప్పుడు దాని మీద మాట్లాడలే, వైట్ స్పాట్ సిండ్రమ్ డిజీజ్ ఉన్నప్పుడు దాని మీద మాట్లాడలే, ఒకటే కంట్రీ మీద ఎందుకయ్యా ఇంత డిపెండెన్సీ అంటే దాని మీద మాట్లాడలే, అన్రెగ్యులేటెడ్ హ్యాచరీస్ ఈ పాలసీల మీద మాట్లాడమంటే మాట్లాడలే, ఇన్ఫ్యాక్ట్ దాని ప్రైజు 420 నుంచి 240 పోయినప్పుడు మంది మాట్లాడలే. ఏం చేసినావు బాబు అని చెప్పి మాట్లాడితే ఆయన ఇచ్చిన జవాబు, నేను ఈ రైతులకు ఎవరైతే ఈ ఆక్వా ఫార్మర్స్కి 1.5 పర్ యూనిట్కి ఎలక్ట్రిసిటీ ఇస్తున్నా అని చెప్పి చెప్తాడు. మళ్ళీ అలా అన్నదాత సుఖీభవ స్కీమ్లా కేవలం ఏదైనా బయటపడుతుందనంటే బాబు డేటా సుఖీభవ బయటపడుతున్నది ఫ్రెండ్స్. అయితే ఈ ఆక్వా ఫార్మింగ్ ఏదైతే ఉన్నది కదా, ఈ ఆక్వా బ్లూ ఫైల్స్ ఏవైతే ఉన్నాయి కదా, దీని మీద జర మనం పునః ఒకసారి విచారణ చేద్దాం. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ఈ పెద్ద ముచ్చట మాట్లాడేదాకా, ఈ విజనరీ ఈయనకు కలవడేదాకా మళ్ళీ దీని మీద ఎందుకు మాట్లాడలే అని చెప్పి నేను అడుగుతున్నా. ఏందనంటే ఆక్వా జోన్స్ మీద నువ్వు ప్రామిస్ చేసినావు వెనకటికి, అవి ఏడదాకా డెలివరీ చేసినావు బాబు గారు అని అంటే జవాబు లేదు. మళ్ళీ కోల్డ్ స్టోరేజులు, ఎక్స్పోర్ట్ పార్కులు ఎన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినావు, ఎన్ని తయారైనాయి, ఎన్ని ఎగ్జిక్యూషన్కి రెడీ ఉన్నాయి, ఎన్ని శంకుస్థాపన చేసినావు, ఎన్ని రెడీ అయినాయి అని చెప్పి మాట్లాడితే బాబు గారి దగ్గర జవాబు లేదు. మెరైన్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీద బాబుగారు మీరు ఏం చేసిండ్రు అని అంటే బాబుగారి దగ్గర జవాబు లేదు. గ్లోబల్ ఆక్వా ట్రేడ్ పాలసీ ఏమైనా చేసిండ్రా సారు మీరు అని అంటే ఏమీ చేయలే, బాబుగారి దగ్గర జవాబు లేదు. కేవలం ఇవాళ ట్రంప్ టారిఫ్ తమాషా ఏదైతే మొదలైంది కదా, అది 25% 27% వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పక్కకు పెడితే ఇయ్యాల రొయ్యలు పండించే ఆ ఆక్వా ఫార్మర్స్ కన్నీళ్ళు యాదొచ్చినాయా అంటే కేవలం మనకు అమెరికానే మార్కెట్ ఉన్నదా? అయితే ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ డేటా తీసుకొని చూస్తే అమెరికా 39%, మన చైనా 25%, యూరోప్ 12%, మిడిల్ ఈస్ట్ 8%. సో బాబు గారు చిత్రగుప్త అడుగుతున్న ప్రశ్న ఏందనంటే మీరు కేవలం USA మీదనే ఎందుకు డిపెండ్ అయినరు? చైనా, జపాన్, యూరోప్ మార్కెట్స్లలో ఆంధ్ర ప్రాన్స్ని ఎందుకు పంపించే ప్రయత్నం చేయలే, ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలే? ఇవాళ కేవలం ఒక నిర్ణయం ఇట్లా అయిందని చెప్పి బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఇలా మొదలవుతుందా ఈ ట్రేడ్ డిప్లొమసీ పేరు మీద? ఢిల్లీ డయాస్ కేంద్రంగా ఈ ట్రేడ్ డిప్లొమసీ నామకరంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తన రాజకీయ పదును మొదలెట్టినరా సెంటర్లో. అదేందో నాకు అర్థం కాదు. ఏ పాలసీ తీసుకొచ్చినా అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే ఎఫెక్టివ్ అయ్యేటట్టు లొల్లి ఎత్తున్నాడబ్బా. అది బనకచెర్ల కాడికేని, ఇవాళ ఆక్వా ఫార్మర్స్ కాడికేని, వెనకటికి ఇంకొక పంచాయతీ కాడికేని అవన్నీ మాట్లాడుతున్నా. అంటే ఇవాళ ఈ ముచ్చట ఎందుకు వస్తున్నది అని అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ తీసుకుందాం. ఈయన రాజకీయ చరిత్ర ఫ్లాష్ బ్యాక్ ఒకటి తీసుకుందాం. 2018లో ఎన్డీఏని మూతిమిద్ద అంటాడు. ఎన్డీఏని మూతిమిద్ద దాన్ని ఏం చేస్తాడంటే మోడీని డిక్టేటర్ అంటాడు. 2019లో కాంగ్రెస్తో చేతులు కలుపుతాడు, రాహుల్ గాంధీతో స్టేజ్ ఎక్కుతాడు. 2023లో మళ్ళా ఎన్డీఏ కొరకు బాబు గారే తిరుగుతారు. 2025లో మళ్ళా మోడీ గారిని ఎక్సెట్రా ట్రేడ్ డిప్లొమసీ, టారిఫ్ డ్రామా, ఇది ఒక డ్రామా మొదలైపోతుంది. ఈ షింప్ ట్రాఫిక్ సడన్లీ సెంటర్ ఫెయిల్యూర్ టు యాక్ట్ అని చెప్పి మొదలవుతుంది. అంటే బాబు గారు యాంటీ బీజేపీ టూర్ 3.0 మళ్ళీ మొదలెట్టినరా అని చెప్పి రాజకీయ నిపుణులు అడుగుతున్నారు సార్. మళ్ళీ మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. ఆయన బాంఛన బతుకుల బానిసలు కొంతమంది ఉంటారు.
సో యాంటీ బీజేపీ టూర్ అనేది 3.0 మొదలెట్టిరా బాబు గారు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అయితే ఈ పొలిటికల్ పారాసైట్ ప్లేబుక్ల నాయుడు గారి స్ట్రాటజీ మాత్రం క్లియర్ కట్గా కనబడుతుంది అందరికీ, ఎస్పెషలీ రాజకీయ నిపుణులకు. ఏందనంటే ఒక రియల్ ఇష్యూ తీసుకుంటారు, టారిఫ్ అనే ఒక రియల్ ఇష్యూ తీసుకొని అక్కడ హల్లా గుల్లా అని చెప్పుకుంటా హల్చల్ మచాస్తారు. రైతుల యొక్క నొప్పి ఎమోషనల్ కవచం లెక్క వాడుకోనికి ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత ఏడ మొదలవుతుంది అని అంటే సెంటర్ మీద మెల్లగా బ్లేమ్ గేమ్ మొదలవుతుంది. తర్వాత విక్టిమ్ కార్డ్ ఆడులు లెక్క మొదలవుతుంది. దాని తర్వాత మెల్లగా ఆంధ్రాలో ఉన్న భారతీయ జనతా పార్టీని మెల్లగా ఐసోలేట్ చేసుడు మొదలెట్టి 2029 ఎలక్షన్కి కింగ్ పిన్ మేకర్ లెక్క అడుగులేసుడు ఇప్పటికనే మొదలవుతుంది. ఇది ఆక్వా కన్సర్న్ కాదు, నిజంగా చెప్పాలనంటే ఆక్వాకాన్ గేమ్ అని చెప్పి చెప్తున్నారు. అయితే సారు కేవలం 978 చదనపు కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఆంధ్రప్రదేశ్కి ఒక్కటికే లేదు. ఈ కోస్టల్ బెల్ట్ అనేది పలు రాష్ట్రాలకు భారతదేశంలో ఉన్నది. వాళ్ళు ఈ సమస్యను ఎట్లా తీసుకుంటున్నారు అని అంటే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు ఫ్రెండ్స్. గుజరాత్ తీసుకుంటే యూరోపియన్ యూనియన్ ట్రేడ్తో వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు, అంటే డైవర్సిఫై చేస్తున్నారు. తమిళనాడు వాళ్ళు ఇది ఎన్డీఏ కూటమి కూడా కాదు, ఇండి కూటమి వాళ్ళు ప్రమోటింగ్ డొమెస్టిక్ కన్జంప్షన్స్ని పెంచుతున్నారు, అంటే అమెరికా యొక్క డిపెండెన్సీని తక్కువ చేస్తున్నారు. కేరళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్ ఎనాబుల్డ్ ష్రింప్డ్ క్లస్టర్స్ తయారు చేసి డిజిటల్ ఫార్మింగ్ ఈజ్ ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. మహారాష్ట్రలో ఇన్సూరెన్స్ స్కీమ్స్ తీసుకొచ్చిండ్రు, అంటే ఫార్మర్లను వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే గాయ గత్తర చేస్తున్నారు మొత్తం దేశంలో. ఇవన్నిటికీ మళ్ళీ కోస్టల్ ఏరియానే ఇక్కడ అన్నిట్లల్లా ఈ ష్రింపులు పండిస్తారంటే ఉత్పత్తి చేస్తారు. ఈ రొయ్యలని అక్కడ దొరుకుతాయి, ప్రొడక్షన్ చేస్తారు. కేవలం లొల్లిపెట్టే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడు, వీళ్ళు ఏం చేస్తారనంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీళ్ళు చూడు యూరోపియన్ ట్రేడ్ని గుజరాత్ ఎక్స్ప్లోర్ చేసే వీళ్ళు డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచుకుందామని చెప్పి తమిళనాడు అనే టెక్నాలజికల్ ష్రింప్ క్లస్టర్స్ తయారు చేద్దామని చెప్పి కేరళ మాట్లాడే, మహారాష్ట్రనేమో ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇచ్చి రైతులను కాపాడే. కేవలం ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందిరా అయ్యా అనంటే ప్రెస్ మీట్లు పెట్టింది, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చినా అని చెప్పి డండోరా కొట్టింది. దాని తర్వాత సెంటర్ని బ్లేమ్ చేసింది. బాబు డిడ్ ఇట్ అగైన్. హీఈస్ మిస్టర్ బాబు ఫర్ యూ ఫ్రెండ్స్. ఇది ఎందుకు మాట్లాడుతున్నా అని అంటే జాతీయ ఇంట్రెస్ట్ల కంటే నీ ఆలోచన పెద్దదా బాబు గారు అని చెప్పి నేను అడుగుతున్నా. దేశం ఒక క్రైసిస్లో పోతున్నది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అమెరికా వాడు నేను ఆపినా అని చెప్పినాడు. వాడు మన మీద వాడి ట్రేడ్ పాలసీ రుద్దనీకే మన దేశ ప్రధానిని ఆర్ మన దేశ ప్రభుత్వాన్ని, ఇన్ఫ్యాక్ట్ భారతదేశాన్ని, ఆడ నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా నేను నీకు రెస్పెక్ట్ చేస్తా. వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్ చేసి టారిఫ్ చేస్తే నువ్వు రైతుల పేర్ల మీద ఎమోషనల్ డ్రామా మొదలెడతావా? ఇదే డ్రామా నువ్వు తిరుపతి లడ్డు దగ్గర కూడా మొదలెట్టినావు. ఇప్పటిదాకా దాని మీద ఏం చేసినావు అంటే గడి వీకినావు. కోడిగుడ్డు మీద ఈకలు వీకుతున్నారు, గడి వీకిరు అంతే. ఇంకా నిజంగా చెప్తే ఈకలు కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డ్రామా మొదలైంది మెల్లగా. ఈ డ్రామా ఇంకొక దగ్గర కూడా ఉన్నది ఫ్రెండ్స్. బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అయితే ఎలక్షన్ కమిషన్ చేసింది కదా, నేను దాని మీద కూడా రేపు మాట్లాడతా. ఇది రూమర్ అయిపోయేదాకా నేను జస్ట్ ఇట్లా గ్లాన్స్ చేస్తుంటే చూసిన, అక్కడ కూడా బాబు గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి నాకు తెలిసింది. మళ్ళీ ఎవరి మీద ప్రేమతోని స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాన్ని మీరు ఆపుతున్నారు అనేది నాకు తెలియదు. నేను దాన్ని కన్ఫర్మ్ ఎందుకు చేస్తలేనంటే నేను చదవంది నేను మాట్లాడా. ఇప్పుడు ఒక డ్రామా మొదలెట్టిండు మళ్ళా, క్లాసికల్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే లెక్క సినిమా. ఏమనని రొయ్యల రైతులు ఏమవుతారు? అరే దేశానికి సంబంధించిన టారిఫ్లు బ్రదర్ ఇవి. నీ వ్యక్తిగత వెనుకటికి కూడా స్పెషల్ స్టేటస్ అని చెప్పి లొల్లి చేసాడు. లెక్కలు ఏమైనారా బాబు నీకు ఇచ్చిన పైసలల్లానంటే సిబిఐ రావద్దు నా దగ్గరికి అని చెప్పినావు. ఇవాళ మళ్ళీ ఒక డ్రామా మొదలెట్టినావు. లోకేష్ గారు ఏం మాట్లాడుతారో పాపం ఆయనకన్నా క్లారిటీ ఉందా అన్నది నాకు తెలియదు. బాబు సెంట్రల్ వాటర్ కమిషన్ దీన్ని మళ్ళీ రిజెక్ట్ చేసింది బనకచర్రని. మేము తెచ్చుకుంటాం లేనంటే ఎట్లా తెచ్చుకుంటాం? చట్టాలు మీ చుట్టాలా? మీ పెరిట్లో పెరిగిన చట్టాలా ఇవన్నీ? మొలకలు కాస్తాయా మీ ఇంట్లల్లో? ఏం మాట్లాడతారండి? అది మాట్లాడితే మళ్ళీ ప్రాంతీయత. చంద్రబాబు నాయుడు డజంట్ రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్. లెట్ మీ టెల్ యూ, ఈ రిప్రజెంట్స్ ఓన్లీ ఈజ్ ఇంటెన్షన్స్. చుట్టాలను చేసుకుంటా అంటే కుదరదు సార్. మా మధ్యలో కిరికిరీలు పెట్టకండి. నీకేదైనా విజనరీ లీడర్ అయితే, నీకు అంత పెద్ద ముక్కు ఉంటే, నువ్వు CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే నువ్వు ఈ రకంగా ఆలోచించు.
అనుమానం ఎందుకు వస్తుంది తెలుసా సార్ మీ మీద? నాకు ఆధారాలతోనే మాట్లాడతా నేను మళ్ళా మీతో మాట్లాడితే. మీరంటే ఎప్పుడు కూడా విజనరీ ఉన్నాక కూడా, మీరంటే నాకు ఇష్టమైనాక కూడా మిమ్మల్ని ఒక కష్టంగానే చూడాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా? స్పుట్నిక్ రష్యన్ న్యూస్ పేపర్ 14th August 2024 లాస్ట్ ఇయర్ స్పుట్నిక్లా ఏమని వచ్చింది తెలుసా? ఇన్ ది పాస్ట్ ఫ్యూ వీక్స్ ఏమని వచ్చింది చూడు. స్పుట్నిక్ ఇండియా హ్యాస్ లెర్న్డ్ దట్ ది సిరీస్ ఆఫ్ మీటింగ్స్ బిట్వీన్ ది యుఎస్ డిప్లొమాట్స్ అండ్ ది ఇండియన్ అపోజిషన్ లీడర్స్ ఇన్ ది పాస్ట్ వీక్స్ ఆర్ బీయింగ్ క్లోజ్లీ మానిటర్డ్ బై ది ఇండియన్ అథారిటీస్. యుఎస్ డిప్లొమాట్స్తోని ఇండియన్ అపోజిషన్ లీడర్లు చాలా బంక మీటింగ్లు. నేను మాట్లాడతలేను చిత్రగుప్తులా, స్పుట్నిక్లో వచ్చిన కథనాలు చెప్తున్నా. అమెరికాతో మనకు సత్సంబంధాలు లేనప్పుడు, ఒక డిప్లొమాటిక్ వార్ జరుగుతున్నప్పుడు, ఒక మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు, ట్రేడ్ వార్ జరుగుతున్నప్పుడు వాడు సంకనాక నీకే వాడు మనని గెలవచుడు ఎందుకు? ఇది నేనంటలేను, మళ్ళీ చూడుండ్రి. ఇన్ ది పాస్ట్ ఫ్యూ వీక్స్ ద యుఎస్ డిప్లొమాట్ ఆల్సో హెల్డ్ టాక్స్ విత్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండ్ ఎన్ చంద్రబాబు నాయుడు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది హెడ్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ. ఏం మాట్లాడినరు? ఏమైనాయి డిస్కషన్స్? ఎందుకు కలవాల్సి వచ్చింది? జాతీయ ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్ల కంటే మీకు మీ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఎక్కువైపోయినాయా? బనకచెర్ల మీద కూడా మాట్లాడితే కడప కర్నూలు ప్రాజెక్ట్స్ ఆర్ 47% కెపాసిటీ యూటిలైజేషన్స్లోనే ఉన్నాయి. మళ్ళీ అవి కంప్లీట్ చేసినావా సారు అంటే చేయలే. పోలవరం కంప్లీట్ అయిందంటే కాలే. నీ వల్ల గైడ్ బండ్ తొందరగా కట్టి దాన్ని నాశనం పట్టించి, మొన్న అక్కడ ఇంకొక దగ్గర డయాఫ్రామ్ వాళ్ళు కూడితే 83 కోట్లు ట్యాక్స్ పేయర్ల పైసా, నీటి శుక్కరాలే ట్యాక్స్ పేయర్ల నుంచి మాత్రం లూటీ జరుగుతూనే ఉన్నది. నీ పోలవరం కంప్లీట్ కాలే, కానీ బనకచెర్లకు మాత్రం మళ్ళా బంక అని చెప్పి భ్రమలు సృష్టిస్తున్నావు. బనకచెర్ల భ్రమలు. ఇగో ఇయ్యాల మళ్ళా మెల్లగా మొదలెట్టిండు, యాంటీ బీజేపీ నరేటివ్ మొదలెట్టిండు 3.0, మెల్లగా చాప కింద నీళ్ళలాగా. దీని మీద మళ్ళీ ఏం మాట్లాడతారు అని అంటే ఇక నాకు తెలియదు. మళ్ళీ జీడిపి అండ్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నామని అనుకో. ఎస్, దిస్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ లూకరేటివ్ ఇండస్ట్రీ. ఐఎమ్ నాట్ డినయింగ్ టు ది ఫ్యాక్ట్ వాట్ చంద్రబాబు నాయుడు సెడ్. వీ నీడ్ టు స్పీక్ ద ట్రూత్. ఈ ఇండస్ట్రీ మంచి బూమ్ కాదని అని అంటలేను. 38% అంటే ఆంధ్ర అలోన్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ 38% ఆఫ్ ది ఇండియన్ మెరైన్ ఎక్స్పోర్ట్స్. అందులో 92% ఈ రొయ్యలు ఉంటాయి. మళ్ళీ ఇంతగానం డిమాండ్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్స్ కూడా పెట్టుకోవాలన్న మీ విజనరీ నేతృత్వం ఎక్కడ పోయింది? కట్టలుగట్ట అని చెప్పి నేను మాట్లాడుతున్నా. నాయుడు ప్యాటర్న్ అనేది క్లియర్ కట్గా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనది ఏంటంటే ఎన్డీఏలో జాయిన్ కావాలా, సెంటర్ నుంచి ఎంత పాలు వితుక్కోవాలనో కంప్లీట్గా పాలు వితుక్కోవాలా, దాని తర్వాత ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలా, దాని తర్వాత సెంటర్ మమ్మల్ని మళ్ళీ చిన్న చూపు చూపుతున్నది అని చెప్పి ఒక చిన్న విషబీజము ప్రజలలో నాటాలా, దానికి సౌత్ నరేటివ్ తీసుకురావాలా, మళ్ళీ ఫ్లిప్ మొదలెట్టాలా. అంటే ధన్కర్ గారి కేసు తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది. ఈ రొయ్యల పంపిణీ దాంట్లో కూడా సెంటర్ మీద టిప్పని మొదలైపోయింది. నాకు తెలిసి మళ్ళా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎలక్షన్ కమిషన్ దాంట్లో కూడా మళ్ళీ సార్ ఉన్నారో లేదో నాకు తెలియదు. అంటే సెంట్రల్ పాలసీకి ఆంధ్ర అగెయిన్స్ట్ పోదామని చెప్పి ఇలా మళ్ళీ రంగం సిద్ధం చేసిండ్రా? ఇది కేవలం ఒక మాస్టర్ క్లాసా లేకపోతే పొలిటికల్ది ఒక మళ్ళా సెకండ్ టైమింగ్ ఆడుతున్న సెకండ్ ఇన్నింగ్సా అని చెప్పి మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, ఇవాళ ఏ చెరువులలో కూడా రొయ్య విక్టిమ్ కాలే, బాధపడలే. కాకపోతే ఒక రాజకీయ రొయ్య ఆడుతున్న ఆట ఇది. సీజన్డ్ యాక్టర్స్ రూపంలో రాజకీయ రొయ్యలు పండిస్తున్న పంట ఇది. సో నేను నాయుడు గారికి ఏం చెప్తున్నానంటే, మీరు ఈ రొయ్యలను ఎక్స్పోర్ట్ చేస్తుర్రా లేకపోతే డ్రామాని అమెరికాకి ఇంపోర్ట్ చేస్తుర్రా? తాత ట్రంప్ మాటలను ఇంపోర్ట్ చేస్తుర్రా? ఎందుకంటే మీకంటూ ఒక ఐడియాలజీ లేకపోయి వెనకటికి మీరు కాంగ్రెస్తో చేతులు కలిపిరు. ఏదైతే పార్టీ కాంగ్రెస్కి విరుద్ధంగా పెట్టినరో అదే పార్టీస్తోని స్టేజ్ ఎక్కిరు మీరు రాహుల్ గాంధీతో. అంటే ఇలా నేను అందుకే అడుగుతున్నా, మీరు ఇలా రొయ్యలను ఎక్స్పోర్ట్ చేస్తుర్రా లేకపోతే టారిఫ్ తమాషా యొక్క డ్రామాని ఇంపోర్ట్ చేస్తుర్రా? ఇది ఆక్వా గేటా, రొయ్యనా, స్కామా, లేకపోతే చంద్రబాబు కేవలం ప్రాంక్ వేసిండా? రొయ్యలను ఎట్లనో మనం సబ్స్క్రైబ్ చేసుకోలేం ఫ్రెండ్స్ డిజిటల్ ఛానళ్ళల్లో. చిత్రగుప్తునైతే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మేము మాట్లాడింది ఏమైనా తప్పైతే మిమ్మల్ని ఇంకొకటి కూడా పెట్టిండబ్బా, గిరీష్ నీ వీడియోలు చాలా మంచిగా ఉంటాయి కానీ నేను ఇంప్రెస్ అయినా కానీ నీకు ఆంధ్ర మీద మాట్లాడే హక్కు లేదు అని అన్నాడు. నువ్వు డిసైడ్ చేస్తావా బ్రదర్ హక్కు ఏదో నాది? నేను భారతీయుణ్ణి,
నేను భారతీయుణ్ణి, అర్థమైందా? గజం గజం భూమి మీద నాకు హక్కు ఉన్నది భారతంలో, స్వతంత్ర భారతదేశంలో. నేను ఒక ట్యాక్స్ పేయర్ని బ్రదర్. నాకు నీ మీద కోపం లేదు. ఎప్పుడైతే బాంఛన్ బతుకుల బానిస కంతలు నీ కళ్ళలకని ఎప్పుడైతే తీసేస్తారో చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది ప్రపంచం ఎంత సుందరంగా ఉన్నది, ఈ పాలకులు ఎంత చండాలంగా ఉన్నారు, ట్యాక్స్ పేర్ల పైసా ఎంత ఘోరంగా వాడుకుంటున్నారు అని నీకు అర్థమవుతుంది. బానిసత్వానికి ఇన్ఫ్యాక్ట్ భజనకు ఏం తేడా ఉంటుంది బ్రదర్? కరెక్టా కదా? సో రొయ్యలు సబ్స్క్రైబ్ చేయకపోయినా చిత్రగుప్తుని 5 లక్షల సబ్స్క్రైబర్ల లాగా మీరు ఆశీర్వదిస్తారని భావిస్తూ ఈ కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ అమూల్యమైన అభిప్రాయం ఏందో కూడా కమెంట్ రూపంలో చెప్పండి. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీబడి. నాకు పర్సనల్గా మాకెందుకుంటా చెప్పండి. కొంతమంది ఏదో రాసిండ్రు, కాంగ్రెస్కి వ్యతిరేకం గిరీష్, కాంగ్రెస్లో రేవంత్ అన్న ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తాడు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మంచి దోస్తులు కాబట్టి చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తుండు. అట్లా కాదు. ఇదే గిరీష్ దారమని చంద్రబాబు నాయుడుని ఆకాశాన్ని ఎత్తిన రోజులు కూడా ఉన్నాయి, లేవా? ఆకాశాన్ని ఎత్తిన రోజులు కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చిన నాయకులలో ఆయన ఒక్కడు. కాకపోతే పక్క దర్వాజాలకి తొంగి చూస్తాడు కాబట్టి తిక్కలిస్తుంది. ఫస్ట్ ఆంధ్రాకు కావాల్సిన ఏవైతే ఇంపార్టెంట్ ప్రయారిటీస్ ఉన్నాయో అవి చేయమను. ఈ పనికిరాని చెత్త ఎంతసేపు ఆన్ని గెలుకుదునా, ఈయన్ని గెలుకుదునా, ఈయన గోకుదునా, ఈయన గీకుదునా, ఎందుకు మనకు? ఎందుకు?